డాక్టర్ గారు, నా వయసు 28 ఏళ్లు. గత 10 ఏళ్లుగా హస్తప్రయోగం చేసుకుంటూ ఉన్నాను. దీనివల్ల భవిష్యత్తులో సెక్స్ సమస్య వస్తుందేమోనని ఇటీవల ఆ అలవాటు మానేశాను. అయితే ఇప్పుడు నిద్రపోతున్నప్పుడు కలలో స్ఖలనం అవుతోంది. స్వప్న స్ఖలనాల వల్ల సెక్స్ బలహీనత వస్తుందని, దీనివల్ల భవిష్యత్తులో సెక్స్ చేయలేనేమో అనిపిస్తోంది. మందు ఇస్తామని కొందరు చెబుతున్నారు. నాకు తగిన సలహా ఇవ్వండి అంటున్నారు. హస్తప్రయోగం ఏమి తప్పు కాదు, నిరభ్యంతర హస్తప్రయోగం చేయొచ్చు. రోజుకి ఎన్నిసార్లు చేయొచ్చు. హస్తప్రయోగం ఎటు నరాలు బయట రాదు. ఇప్పుడు యుక్తవయసు వచ్చి వీరు తయారవుతుంది. ఆ తయారయ్యే వీధులు బయటకు పోవాల్సిందే. అది లోపల ఉండదు. అది హస్తప్రయోగం ద్వారా బయటకు పోవాలి, లేకపోతే మలబద్ధ విషయ సమయంలో ముక్కల ద్వారా బయటకు వచ్చేయాలి, లేకపోతే మూత్రం పోసుకుంటున్నప్పుడు ఆ శుక్ర కోసం ఒత్తిడి కలిగి దాని తెలియకుండా మూత్రం చెప్పేసి బయటకు వచ్చేయాలి, నిద్రలో సత్వస్కాల రూపంలో బయటకు వచ్చేయాలి, స్త్రీతో కలిస్తే బయటకు పోవాలి. అంతే. ఏ రకమైన లోపల ఉండదు. వీళ్ళు ఎక్కడ కూడా వాషౌట్. ఎప్పుడు పాత నిట్టే పెడుతుంది, కొత్త పెట్టారు. ఎప్పుడు పోవాల్సిన బయటికి. ఇప్పుడు హస్తప్రయోగం తప్పని చెప్పేసి మానేశాడు. మానేస్తే మరి వీళ్ళు ఎలా పోతుంది బయటికి? నిద్రలు పోతుంది. పోవాలిగా బయటకు పోతుంది. ఏ విధంగా పోతుంది చెప్పాం కదా. ఆడగా బయటికి పోతుంది, నిద్రలో పోతుంది. అంతే. అంతకనికేం కాదు. ఇప్పుడు మీరు మళ్ళీ అసలు నిద్రపోయినా అది తగ్గిపోతుంది. ఒకటి తెలుసుకోవాల్సింది ఎవరైనా సరే, హస్తప్రయోగం తప్పు కాదు. హస్తప్రయోగం భయం క్రియేట్ అయింది. ఆ భయం వల్ల ఇవన్నీ చూస్తారు. అంచేత హస్తప్రయోగం తప్పు కాదు, మీరు చెప్పాలి తప్పు కాదు. వీరంత పోయినా ఏ రకం భయం రాదు. అంచేత దాన్ని పట్టించుకోకూడదు, కేర్లెస్గా ఉండాలి, పట్టించుకోకూడదు. అంతేకాని దాని నుంచి ఏదో నాకు హస్తమేం చేసినా బలం అయిపోతుంది, నాకు బలం చేస్తుంది, లేదా రక్తం చేస్తుంది, ఇవన్నీ మీనింగ్లెస్ వర్డ్స్. ఎన్నో తరాలుగా ఒక సైంటిఫిక్ నాలెడ్జ్ లేకపోవడంతో అన్సైంటిఫిక్ విషయాలు సైంటిఫిక్ విషయాలుగా చలామణి అవుతూ వచ్చాయి. ఆయన నిద్రలో పోయినా పర్వాలేదు, మామూలు పోయినా పర్వాలేదు, ఎలా పోయినా శుభ్రంగా పెళ్లి చేసుకోవచ్చు. ఆయన ముందు మనసులోంచి హస్తప్రయోగం తప్పని ఫీలింగ్ తీసేసుకోవాలి.